गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री स्वयंभूद्यान महागणाधिपतये नमः। गुरुदेवाभ्यो नमो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिर्वर्षे राहवे केतवे नमः। श्री गुरुभ्यो नमः। श्री महागणपतये नमः। ప్రేక్షక మహాశైలకు మరియు అశ్విని ఆది సమస్త నక్షత్రమునందును ద్వాదశ లగ్నమునందును ద్వాదశ రాశినందును చతుర్వర్ణమునందును సర్వమతమునందును జన్మించిన వారందరికీ వారి వారి యొక్క ఇష్టదేవతల అనుగ్రహంతో ఈరోజు శుభ ఫలితాన్ని పొందాలని సదా నా పూజ్య గురుదేవులైన శ్రీ మహాగణపతి స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. పంచాంగం యొక్క వివరములు. శ్రీ హేమళాంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, వరస ఋతు, శ్రావణ మాసం, బహుళపక్షం. తేదీ 9/8/2017 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమం సాయంత్రం 6:27 ఈరోజు విధియ రాత్రి 11:52 వరకు ఉంటుంది. తదుపరి తదియ మరుసటి రోజు వరకు ఉంటుంది. ఈరోజు శతభిష నక్షత్రం పూర్తిగా ఉన్నది. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 12:41 నుండి 2:20 వరకు ఉంటుంది. ఈరోజు పునర్వజ్యం లేదు. దుర్ముహూర్తం ఉన్నది. ఈరోజు ఉదయం 11:41 నుండి 12:31 వరకు ఉంటుంది. ఈరోజు పునర్దుర్ముహూర్తం లేదు. ఈరోజు రాహుకాలం ఉన్నది. మధ్యాహ్నం 12:12 నుండి 1:47 వరకు ఉంటుంది. ఈరోజు యమగండం ఉన్నది. ఉదయం 7:28 నుండి 9:03 వరకు ఉంటుంది. ఈరోజు పండుగలు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవాలు ప్రారంభించినటువంటి శుభ దినం. ఈరోజు అగ్నిహోత్రుడు భూమిపై ఉన్నారు కనుక హోమం చేస్తే మంచి ఫలితాలు కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తారాబలం శుభప్రదంగా ఉన్నవారు హోమం చేసినా ప్రయాణం చేసినా మంచి కలుగుతుంది. ఇవండి ఈనాటి పంచాంగం యొక్క వివరముల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు తలంటు స్నానము, మంచం నేత, నూతన వస్త్రధారణ, క్షురకర్మల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కనుక తలంటు స్నానం చేస్తే ధనలాభం కలుగుతుంది. మంచం నేసినట్లయితే పీడ కలుగుతుంది, మంచం నేయరాదు. నూతన వస్త్రాలను ధరించినట్లయితే ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు చేతివేళ్ల గోళ్ళు కానీ కాలవేళ్ల గోళ్ళు కానీ క్షవరం కానీ గడ్డం కానీ చేయించుకున్నట్లయితే 5 నెలల ఆయుష్ పెరుగుతుంది, మంచిది. ఇవండి ఈనాటి తలంటు స్నాన చక్రశుద్ధి గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మాసశూన్య నక్షత్రాలు, మాసశూన్య లగ్నాలు, దగ్ధ యోగాల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మాసశూన్య నక్షత్రాలు లేవు. మాసశూన్య లగ్నం మేష లగ్నం. ఈరోజు రాత్రి 10:10 నుండి 11:55 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో ఎవ్వరూ ఏ పనులు చేయకండి, మంచిది కాదు. ఈరోజు తిథిశూన్య లగ్నాలు ఉన్నాయి. 1 సింహ లగ్నము, 2 మకర లగ్నము. సింహ లగ్నం ఈరోజు ఉదయం 6:20 నుండి 8:27 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో ఎవ్వరూ ఏ పనులు చేయకండి, మంచిది కాదు. ఇక తదుపరి లగ్నం మకర లగ్నం.
ఈరోజు సాయంత్రం 5:03 నుండి 6:55 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో ఎవ్వరూ ఏ పనులు చేయకండి, మంచిది కాదు. ఈరోజు ఆలాహల యోగం లేదు, దగ్ధ యోగం లేదు. ఇవంటి ఈనాటి శూన్య నక్షత్రముల లగ్నముల గురించి, దగ్ధ యోగముల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు శిశు జనన నక్షత్ర పాదదోష వివరముల గురించి, ఈరోజు జన్మించినటువంటి శిశువు యొక్క నక్షత్రం ఏమిటి, నక్షత్ర పాదానికి దోషం ఉన్నదా లేదా, పేరులో మొదటక్షరం ఏం పెట్టాలి అనే విషయముల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు శతభిష నక్షత్రం మొదటి పాదం ఈరోజు తెల్లవారుజామున 5:14 నుండి 11:27 వరకు ఉంటుంది. మొదటి పాదానికి దోషం లేదు. పేరులో మొదటక్షరము గో అనే అక్షరంతో పెట్టండమ్మా. శతభిష నక్షత్రం యొక్క రెండో పాదం ఈరోజు ఉదయం 11:27 నుండి ఈరోజు సాయంత్రం 5:40 వరకు ఉంటుంది. రెండో పాదం, రెండో పాదానికి దోషం లేదు. పేరులో మొదటక్షరము సా అనే అక్షరంతో పెట్టండమ్మా. శతభిష నక్షత్రం యొక్క మూడవ పాదము ఈరోజు సాయంత్రం 5:40 నుండి ఈరోజు రాత్రి 11:53 వరకు ఉంటుంది. మూడో పాదానికి దోషం లేదు. పేరులో మొదటక్షరము సి అనే అక్షరంతో పెట్టండమ్మా. శతభిష నక్షత్రం యొక్క నాలుగవ పాదం ఈరోజు రాత్రి 11:53 నుండి మర్నాడు ఉదయం 6:06 వరకు ఉంటుంది. నాలుగవ పాదం, నాలుగవ పాదానికి దోషం లేదు. పేరులో మొదటక్షరము సు అనే అక్షరంతో పెట్టండమ్మా. ఇవండి ఈనాటి శిశు జనన నక్షత్ర పాదదోష వివరముల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ప్రయాణ విషయమే తిథి నక్షత్ర లగ్న వారసూరుల ఫలితముల గురించి, ఈరోజు ఏ దిక్కుగా పూర్తిగా ప్రయాణం చేయకూడదు అనే విషయాన్ని చెప్తాను. ఆ దిక్కుగా ప్రయాణం చేయకండి. ఏ దిక్కుగా ప్రయాణం చేయవచ్చునో చెప్పి వెళ్ళకూడని లగ్నాలను, వెళ్ళకూడని సమయాలను చెప్తాను. ఆ రకంగా ఆ వెళ్ళని సమయంలో వెళ్ళకుండా ఉంటే చాలు, మీకు మంచి కలుగుతుంది. మరి తెలుసుకుందాం. మరి ఈరోజు తూర్పు దిక్కుగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. కుంభలగ్నం ఈరోజు సాయంత్రం 6:55 నుండి 8:34 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో తూర్పు దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇక తదుపరి లగ్నం తులా లగ్నం. ఈరోజు ఉదయం 10:32 నుండి 12:42 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో తూర్పు దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఆగ్నేయ దిశగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. మకర లగ్నం ఈరోజు సాయంత్రం 5:03 నుండి 6:55 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో ఆగ్నేయ దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. మీన లగ్నం ఈరోజు రాత్రి 8:34 నుండి 10:10 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో మీరు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు ఈ రాత్రికి. ఇక తదుపరి లగ్నం వృశ్చిక లగ్నం. ఈరోజు మధ్యాహ్నం 12:42 నుండి 2:56 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు నైరుతి దిశగా ప్రయాణం చేయడం మంచిది, పర్వాలేదు. కర్కాటక లగ్నం ఈరోజు తెల్లవారుజామున 4:08 నుండి 6:20 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో నైరుతి దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు పడమర దిశగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. సింహ లగ్నం ఈరోజు ఉదయం 6:20 నుండి
8 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో పడమర దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇక తదుపరి లగ్నం ధనుసు లగ్నం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల నుండి 5 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో పడమర దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఏ సమయమైనా వాయువ్య దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఏ సమయమైనా ఉత్తర దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఏ సమయమైనా ఈశాన్య దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇవండి ఈనాటి ప్రయాణ విషయమే. తిథి నక్షత్ర లగ్న వారసుల ఫలితముల గురించి మనం తెలుసుకున్నాం. అలా కింద ప్రయాణాల గురించి చెప్పే దగ్గర ఇక్కడ కనుక ప్రయాణం వెళ్ళకూడదు అని చెప్తే అక్కడ వెళ్ళమని చెప్పినా వెళ్ళవద్దు, మంచిది కాదు. ఈరోజు ప్రయాణం చేయటం వల్ల కలుగు ఫలితముల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు విద్య కార్యసిద్ధిని కలిగిస్తుంది రాత్రి 11 గంటల 52 నిమిషాల వరకు. తదుపరి తదియ కార్యసిద్ధిని కలిగిస్తుంది మరుసటి రోజు వరకు. ఈరోజు బుధవారం కనుక మీరు పడమర దిశగా ప్రయాణం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. ఒకవేళ అక్కడ ముందులో కార్యసిద్ధి కాకుండా పడమర వైపుగా ప్రయాణం చేయకూడదని చెప్తే మాత్రం వెళ్ళకండి. ఎక్కడ లేదా వెళ్ళండి, పర్వాలేదు. బుధవారం నాడు ప్రయాణం చేస్తే లాభం కలుగుతుందని శాస్త్రవచనము. రేపు ఉదయం 6 గంటల 6 నిమిషాల వరకు శతభిష నక్షత్రం గనక మీరు ప్రయాణం చేస్తే 2 రోజుల్లో కార్యలాభం కలుగుతుంది, మంచిది. ఇవండి ఈ రోజున ప్రయాణం చేయటం వల్ల కలుగు ఫలితముల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు అప్పు ఇచ్చి పుచ్చుకునేట గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ధనాన్ని ఎవరికి అప్పుగా ఇవ్వవద్దు, తీసుకోవద్దు, మంచిది కాదు. నష్టపోతాం. ఆ డబ్బులు తిరిగి మన చేతికి రావు. మనం తాకట్టు పెట్టి తెచ్చుకున్న అప్పుల్ని తీర్చలేం. అలా వస్తువులు పోతాయి, జాగ్రత్త. ఈరోజు అప్పు ఇచ్చి పుచ్చుకునేటకు మంచిది కాదు. కనుక ఎవరికి ధనాన్ని ఈరోజు అప్పుగా ఇవ్వవద్దు, తీసుకోవద్దు, మంచిది కాదు. ప్రేక్షక మహాశైలు గమనించాలండి. నేను ఫోన్ చేయండి అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను ఫోన్ చేయమని అంటలేదండి. 10 రోజులు పోయిన తర్వాత, మీరు ప్రోగ్రాం చూస్తున్న 10 రోజులు గడిచిన తర్వాత మీకు నేను చెప్పినవి జరిగితే, అందులో చెప్పినవి జరిగితే మాత్రమే మీరు నాకు ఫోన్ చేయండి. లేకపోతే మీరు ఫోన్ చేయొద్దు నాకు. అమ్మా ఇది. అలాగే 10 రోజులు పోయిన తర్వాత ఒక మనిషికి చెప్పండి మీకు నచ్చితే, ప్రోగ్రాం నచ్చిందండి, ఆయన చెప్పినవి అవుతున్నాయి, ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది, మేము చూసాం 10 రోజులు అని మీరు చెప్పగలుగుతారు అప్పుడు. అలాగే మీరు రావడానికి అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రమే మీకు నేను ఫోన్ నెంబర్లు దాంట్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ నచ్చలేదు, నేను చెప్పిన ప్రోగ్రాం అవటం లేదు మీకు అనుకోండి, అప్పుడు 10 మందికి చెప్పండి. వద్దండి, టైం పాడు చేసుకోవద్దు కండి. ఎవరైనా ఒకటే, టైంని కాలాన్ని వృధా చేసుకోవద్దు. ఆ కాలం ఏదో ఇంకో పని చేసుకోగలుగుతారు మా టీవీ చూసే కన్నా. మీకు పనులు అవుతేనే మా టీవీ చూడండి, మీకు నచ్చితేనే మా ప్రోగ్రాం చూడండి. అప్పుడు నాకు ఫోన్ చేయండి 10 రోజులు పోయిన తర్వాత. అందుకనే గమనించారా లేదో, ఫోన్ చేయగానే ప్రోగ్రాం చూస్తున్నారా అని అడుగుతున్నాను నేను. అంతే, వచ్చేయండి అని మాత్రం అంటలేదు. ఇప్పుడు ఖాళీ లేదమ్మా తర్వాత రండి అని కూడా అంటున్నాను. ఎందుకంటే మీకు వ్యవధి కావాలి, మీకు నమ్మకం కుదరాలి. నేనంటే ఆ నమ్మకం కుదర్చడం కోసం నేను మీకు ఇలా చెప్తున్నాను. మీకు కుదిరితేనే, నమ్మకం కుదిరితేనే నా దగ్గరికి రండి, లేకపోతే వద్దండి. ఇది ఇలా ప్రోగ్రాం చూసి చెప్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి చాలు. అమ్మా ఇవి నేను రాజమండ్రిలో సోమవారం నాడు, బుధవారం నాడు రాజమండ్రిలో చెప్పడం జరుగుతుంది. అమలాపురం దగ్గర అంబాజీపేటలో శుక్రవారం నాడు, శనివారం నాడు చెప్పడం కుదురుతుంది. కనుక ఈ 2 రోజులు అక్కడ, ఈ 2 రోజులు ఇక్కడ, అలా ఎక్కడ అటు వాళ్ళు అటు, ఇటు వాళ్ళు ఇటు కూడా చూపించుకోవచ్చు. ఏది మీకు దగ్గర మీరు తెలుసుకొని అలా రండి. అమ్మా ఇది. మరి ఈరోజు మనం 12 రాశుల వారి ఫలితముల గురించి తెలుసుకుందామా?
ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే విందులు, వినోదములు, ధనలాభము, నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడము, కుటుంబంలో సౌఖ్యంగా ఆనందంగా ఉంటారు. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది. ఇతరులు మీకు ఆర్థికంగా సహాయ సహకారాలను అందిస్తారు. మీకు విందు భోజనము మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే శుభకార్యాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. మిత్రులతో సఖ్యతగా ఉంటారు. అలాగే ప్రభుత్వం వారి వల్ల ధనలాభం కలిగే అవకాశం ఉంది. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే అన్నింటా అపజయాలు కలుగుతాయి. మంచిది కాదు. గౌరవ మర్యాదలు దక్కుతాయి. అకాల భోజనం టైంకి భోజనం చేయలేరు. వృత్తిరీత్యా ధనలాభం కలుగుతుంది. మంచిది. ఈ అపజయం మంచిది కాదు కనుక శాంతి కొరకు వాయువ్య దిశగా తిరిగి ఓం శ్రీ విద్యాయే నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే శత్రుభయము, అన్నింటా జయము, కీర్తికి లాభము, వ్యవహారముల్లో నష్టములు కలగడము, అధిక సంతోషము మంచిదే. కానీ శత్రుభయం మంచిది కాదు కనుక ఆ దోష తీవ్రత తగ్గడం కోసం శాంతి కొరకు తూర్పు దిక్కుగా తిరిగి ఓం శ్రీ భాస్కరాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే దైవ దర్శనము, ముఖ్యమైన వార్తలను మీరు అందుకుంటారు. మంచిది. సమస్యలు మీకు ఈ రోజున మబ్బు విడినట్టు విడిపోతాయి. మంచి కలుగుతుంది. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సంతానం వలన మాటలు పడడం జరుగుతుంది. జాగ్రత్త. శివ దర్శనము, శివుని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు శివాలయంలో చూడడం కానీ, శివుని యొక్క వార్తలు వినడం కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ ఎక్కడైనా చూడవచ్చునేమో. అలా గృహ అలంకార వస్తువులను కొంటారు. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఏ పనైనా ఇట్టే లాభం కలుగుతుంది. మంచిది. సకల కార్యములు జయిస్తారు ఈరోజు మీరు. మంచిది. అన్ని రంగాల వారికి ఈరోజు చాలా యోగదాయకంగా ఉంటుంది. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ధనలాభము, భార్యతో మాటా పట్టింపులు జరగడము మంచిది కాదు. మిత్రుల కలయిక, కార్యాల్లో ఆటంకాలు ఏది మంచిది కాదు కనుక శాంతి కొరకు, ధనలాభం ఒకటి ఉందండి, ఇంకేమీ లేదు కనుక శాంతి కొరకు ఉత్తర దిక్కుగా తిరిగి ఓం శ్రీ గురుదేవాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే పనులందు బద్ధకం కలగడము, విందు వినోదములు, వ్యసనముల కోసం తిరగడము, కార్యశ్రమ, అధిక నష్టము ఏది మంచిది కాదండి. శాంతి కొరకు, ఎందుకంటే విందు వినోదాలకు వెళ్ళొచ్చు, పర్వాలేదు, మంచిదే.
వ్యసనాలకు వెళ్ళడం మంచిది కాదు. అలాగే బద్ధకిస్తే మనం ఏ పనిని సాధించలేం. సాహసమే లక్ష్మి అన్నారు పెద్దలు. సాహసం చెయ్యాలి, ప్రతి పని నేను చెయ్యగలనన్న ఆలోచన మీలో కలగాలి. మంచి ఆలోచనది, అలా ఉండండి, మంచిది. శాంతి కొరకు పశ్చిమ దిక్కుగా తిరిగి ఓం శ్రీ కాలాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే భార్యతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ధనానికి నష్టం కలిగే అవకాశం ఉంది. దేవాలయ దర్శనము, శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది, మంచిది కాదు. శాంతి కొరకు నైరుతి దిశగా తిరిగి ఓం శ్రీ స్కంధాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి మీనరాశి. ఈరోజు మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే తండ్రి తరపు వారి బంధువుల రాక, చేయి వృత్తి ఉద్యోగంలో అపకీర్తి, మంచిది కాదు. మనో సంతోషము, అపకీర్తి వస్తుంది, జాగ్రత్త. సంతోషం పడినా అంతంత మాత్రంగానే ఉంటుంది అపకీర్తి ముందు. కనుక అపకీర్తి దోషం తొలగడ కొరకు ఉత్తర దిశగా తిరిగి ఓం శ్రీ వేద విద్యాయే నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఇవండి ఈనాటి ద్వాదశ రాశుల వారి ఫలితముల గురించి మనం తెలుసుకున్నాం. ప్రేక్షకులు గమనించాలి, నా దగ్గరికి రావడానికి ఒక క్రియ ఉంది, ఆ క్రియ చెప్తాను. ముందు రోజు రాత్రి కొబ్బరికాయ ఈశాన్య మూల పెట్టండి. స్నానం చేసి భోజనం చేసిన తర్వాత స్నానం చేసి పెట్టండి. మీ కోరికలన్నీ కూడా తీరుతాయి, ఇందులో సందేహం లేదు. రావడానికి ఎలా రావాలి అనే విషయం గురించి మీరు పూర్తి వివరాల కోసం ఫోన్ చేసి కనుక్కోండి. ఒకవేళ మీకు ఒక సమయంలో ఒక కరెంటు లేకపోయినా, టీవీలో ప్రోగ్రాం రాకపోయినా బెంగ పెట్టుకోవద్దు. ఏ రోజుకి ఆ రోజు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కటాక్ష గణపతి అని టైప్ చేయండి. అందులో మన ప్రోగ్రాలన్నీ కూడా మీకు టీవీలో కనిపిస్తాయి, యూట్యూబ్లో. అప్పుడు వాటిని చూడండి. మీకు నచ్చితే అందులో ఉన్న ఎర్ర బటన్ నొక్కండి, ఆ పక్కనున్న గంట కూడా నొక్కండి. నేను పెట్టిన ప్రోగ్రాం పెట్టినట్టు మీ దగ్గరికి వస్తుంది, మీరు చూడొచ్చు. అమ్మా, ఇవండి ఈనాటి ద్వాదశ రాశుల ఫలితముల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు అశ్విని ఆది సమస్త నక్షత్రముల వారికి తారాబల ఫలితం గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ఏ నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ నక్షత్రం ప్రతికూలంగా ఉంటుందనే విషయం తెలుసుకుంటూ, అనుకూలంగా ఉన్నవారు ఇష్టదేవతను ఆరాధించండి. ప్రతికూలంగా ఉన్నవారు ఇష్టదేవతను ఆరాధిస్తూ చెప్పిన మంత్రాన్ని, చెప్పిన క్రియను చేస్తూ మీ వయసుకు 5 రెట్ల మంత్రాన్ని చెయ్యండి, సరిపోతుంది. ఏమ్మా, ఈరోజు అశ్విని మక మూల నక్షత్రాల వారికి సాధన తార, ఇది మంచిది, శుభప్రదమైనది. 5 శుభతారలు చేసే పని ఈ ఒక్క తార మీకు చేసి పెడుతుంది. ఏ పనులు చేసి పెడుతుంది? ధనాన్ని సంపాదించేలా చేస్తుంది, క్షేమంగా ఉండేలా చేస్తుంది, సాధించే ప్రతి పనిని సాధించేలా చేస్తుంది. సాధన తార వల్ల మిత్రత్వాన్ని పెంచుతుంది, ఆగి ఉన్న పనులను సాగేలా చేస్తుంది. ఈ తార మంచి తార కనుక ఈ తార రోజున మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు కలుగుతాయి, మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఈరోజు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారికి ఈరోజు మీది ప్రత్యక్త తార. ఈ తార మంచిది కాదు, ప్రమాదాలను, విరోధాలను కల్పిస్తుంది. పోనీ అంతటితో పర్వాలేదు. మనం ఏదైనా పని చేస్తుంటే ఉద్యోగంలో కానీ
వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఆఖరికి ఇంట్లో పని చేస్తున్న సామాన్లు పోయి నష్టపోయేలా చేస్తుంది. ఇది నష్టతార అంటారు దీన్ని. ఎదటవారు వచ్చి ఎవరో వచ్చి మనల్ని మోసం చేయరు. మనకి ఈ తార ప్రభావం అలా ఉంది కనుక ఎదటవారు వచ్చి మనల్ని మోసం చేస్తున్నారు అంతే. మీ వల్లే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు తప్ప మీకు యోగంలో నేర్పడి మీ చెంతకు వారు రారు. కనుక శాంతి కొరకు చిటికెడు ఉప్పును తీసుకొని మీ ఇంటికి బయట పడమర వైపున గ్లాస్ నీటిలో వెయ్యండి. లేదా పడమర దిశగా తిరిగి ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఈరోజు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి ఈరోజు మీది క్షేమతార. ఈ తార చాలా మంచిది, శుభప్రదమైనది. ఇందులో ప్రయాణాలు చేస్తే పనులన్నీ సక్సెస్ అవుతాయి. ఆగిపోయింది పని అని అనలేరు, మీరు అయిపోయిందని అంటారు. ఈరోజు కనుక ఆసుపత్రికి వెళితే చిన్న మందులతో వ్యాధులు తగ్గిపోతాయి. ఆపరేషన్ చేయించుకుంటే ఎక్కడా భయం లేకుండా హాయిగా ఆనందంగా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు. ఇంతే కాదండి, మీకు ఎన్నాళ్ళగానో బాకీలు తీరటం లేదు, అప్పుల పాలు చాలా అయిపోయారు. కుటుంబంలో ఒకరికి పట్టం లేదు, ఇరుగు పొరుగు వారితో కూడా మన సఖ్యతగా లేవు. అటువంటప్పుడు ఈరోజు కనుక మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చోట కూర్చొని మీ అప్పుల గురించి, మీ సమస్యల గురించి, మీ గొడవల గురించి మాట్లాడుకుంటే అన్ని కార్యసిద్ధిని కలుగుతాయి, క్షేమం కలుగుతుంది, సంతోషంగా ఉంటారు. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఈరోజు రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాల వారికి ఈరోజు మీది విపక్త తార. అంటే ఉత్తిపుణ్యాన్ని గొడవలు తెస్తుంది. ముందు రోజు బాగా మాట్లాడిన నాన్నగారు కూడా మన జాతక కారణం చేత వాయన మనపై రివర్స్గా నడుస్తారు. ఇదేంటంటే నాన్నగారు రాత్రి అన్నారు కదా, మీరు మాట్లాడారు కదా, వెళ్ళామన్నారు కదా, వెళ్దామన్నారు కదా, ఇన్ని నచ్చ చెప్పినా తప్పు మీదే అవుతుంది. ఎందుకని గొడవలు రావడానికి కారణమైన తార ఈరోజు మీ జన్మ తార. అప్పుడు మరి గొడవలు రాక ఏమవుతాయి? మంచివాళ్ళని కూడా మార్చేటట్టు చేస్తుంది ఈ తార. అందుకని జాగ్రత్త. శాంతి కొరకు చిన్న బెల్లం ముక్క తీసుకొని మీ ఇంటికి బయట ఏ దిక్కైనా పర్వాలేదు గ్లాస్ నీటిలో వెయ్యండి. లేదా నైరుతి దిశగా తిరిగి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఈరోజు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వారికి ఈరోజు మీది సంపత్తార. ఇది చాలా మంచి తార. ఆర్థిక వ్యవహారాలకు చాలా మంచిగా పనిచేస్తుంది. లాభం కలుగుతుంది వ్యాపారంలో. ఈరోజు ఒప్పుకున్న పనుల వల్ల మీకు లాభం కలుగుతుంది. ఈరోజు పనులను ఒప్పుకుంటే ఎక్కడా తీరిక లేకుండా పని ఉంటూ అతి సులువుగా ధనాన్ని సంపాదించగలుగుతారు. అంటే ఈరోజు మీరు చేసే పనుల వల్ల రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయల ఆదాయం ఉంటుంది. అంటే 2 రూపాయలు మనకి మిగులుతుందని దాని అర్థం. మహర్షులు చక్కటి ఆలోచనలు ఇచ్చారు మనకి. ఎవరినీ మోసం చేయకుండా మీకు మీరుగా సక్రమమైన మార్గంలో సంపాదించాలంటే ఈ సంపత్తార రోజున వస్తువులను కొనుక్కుంటే మంచి లాభం కలుగుతుంది. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాలను శీఘ్రంగా పొందండి. ఈరోజు ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల వారికి ఈరోజు మీది జన్మతార. ఈ తార మంచిది కాదు. మనసుపై ప్రభావం చూపిస్తూ తద్వారా సమస్యలు సృష్టిస్తూ లేనిపోని ఆలోచనలు కల్పిస్తుంది. మా ఆవిడ నన్ను ఏదో అంటున్నది అని అనిపిస్తుంది నాకు. అది యథార్థానికి ఆవిడ ఏమీ అంటం లేదండి. మా అబ్బాయి నన్ను తిట్టుకుంటున్నాడు అనిపిస్తుంది. వాస్తవానికి మా అబ్బాయి నన్ను ఏమీ అనుకుంటం లేదండి. ప్రేక్షకులు నన్ను నా ప్రోగ్రాం చూస్తున్న మీరు నన్ను ఏదో అనుకుంటున్నారని అనిపిస్తుంది నాకు. వాస్తవానికి మీరు ఏమీ అనుకోవటం లేదు. కానీ ఇదంతా నా భ్రమ. నా మనసుకు అలా అనిపిస్తుంది. జన్మతార యొక్క లక్షణమే అది. కనుక ఈ దోష తీవ్రత తగ్గడం కోసం తూర్పు దిశగా తిరిగి
ఈ దోష తీవ్రత తగ్గడం కొరకు చిన్న తోటకూర కట్ట తీసుకొని గోవుకు పెట్టండి. లేదా తూర్పు దిశగా తిరిగి ఓం శ్రీ సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఈరోజు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల వారికి ఈరోజు మీది పరమమిత్ర తార, అంటే మంచిది తార. ఎన్నాళ్ళగానో పనులు సాగటం లేదు, ఎంతో ప్రయత్నించారు, విఫలమైపోయారు, ఆ పని అవ్వటం లేదు. ఈరోజు కనుక మీరు ప్రయత్నం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. ఆ పనిలో ఆ పని అవుతుంది, అవ్వడం ప్రారంభించబడుతుంది. అలాగే ఈలోగా మీకు ధనలాభం కలుగుతుంది. ఈరోజు అందరి చేత మంచి అనిపించుకుంటారు, మీరు మంచి వాళ్ళని పేరు వస్తుంది మీకు. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఈరోజు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి ఈరోజు మీది మిత్రతార. ఇది మంచిది, శుభప్రదమైనది, సౌకర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మీలో ఎదటివారికి మేలు చేయాలనే శక్తిని పెంపొందింపచేస్తుంది. ఇరుగు పొరుగు వారిని మీతో మంచిగా ఉండేలా చేస్తుంది. ఈరోజు మీకు ఎదటివారికి మేలు చేయాలి అనే గుణం పెంపొందింప చేస్తుంది. ఊహించినటువంటి ఒక మంచి శుభ ఫలితం కలుగుతుంది. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఈరోజు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారికి ఈరోజు మీది నైదాన తార. ఈ తార మంచిది కాదు, మరణప్రదమైనది. చాలా కష్టాలని, నష్టాలని తెస్తుంది. మరణానికి సమానమైన పనులను చేయిస్తుంది. మన ఆలోచనలు అలా కల్పిస్తుంది. ఉత్తుపుణ్యాన్ని ఏదో చేసుకోవాలనిపిస్తుంది. చిన్న మాట కూడా పడలేని పరిస్థితి వస్తుంది ఈరోజు మనకి. కారణం ఇది నైదాన తార వల్ల. ఎదటివారు మనల్ని కటువుగా మాట్లాడతారు. ఈరోజు మన దగ్గర మనం బాధపడేటట్టు మాట్లాడతారు వాళ్ళు. జాగ్రత్త అండి. ఇవన్నీ మీ తార యొక్క ప్రభావమే తప్ప వాళ్ళది కాదు. వారికి మీపై ఏ మాత్రము కోపము, ద్వేషము లేదు. మీ తార ప్రభావం చేత వారికి మీపై ఆ భావన కలిగి మీతో మాట్లాడుతున్నారే తప్ప, లేదా మీరంటే చాలా ప్రేమ వాళ్ళకి. కనుక శాంతి కొరకు చిటికెడు నల్లటి నువ్వులను తీసుకొని మీ ఇంటికి బయట పడమర వైపున చెట్టు మొదట్లో వేయండి. లేదా పడమర దిశగా తిరిగి ఓం నమః శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఇవండి ఈనాటి ద్వాదశ రాశుల ఫలితాన్ని. 27 నక్షత్రాల వరకు తారాబల ఫలితం గురించి మనం తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ఇదే సమయంలో ఇదే ప్రోగ్రాంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. స్వస్తి. శుభం భూయాత్.